కామారెడ్డి జిల్లా అంతా వర్షాల బీభత్సంతో అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిలో 15 గుంటలుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కళ్యాణి వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగులో చిక్కుకున్న 10 మంది ప్రాణ భయంతో వాటర్ ట్యాంకర్ పై ఎక్కి సహాయం కోరారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ వర్షానికి కామారెడ్డి ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డుతో పాటు లింగంపేట్ ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైలు పట్టాలపై వరద నీరు ఉధృతంగా ప్రవేశించడంతో రైల్వే రవాణా కూడా ఆగిపోయింది. లింగంపేట మండలం ఆగపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో పరిసర గ్రామాలు నీట మునిగాయి. చెరువుకు గండిపడటంతో మెదక్ జిల్లా ధూప్ సింగ్ తాండా జలమయమైంది. ఇదే సమయంలో మంజీరా నది ఉప్పొంగి కుర్తి వద్ద హై లెవెల్ బ్రిడ్జి వరకు నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాలకు జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించారు. मामा वो जरा बात भी मानो को अरे నర్వా అన్నా సాగర్ గ్రామాల మధ్య రోడ్డుపై వరద నీటిలో చిక్కుకున్న 7గురిని కాపాడే ఆపరేషన్ ను పర్యవేక్షించారు. ఫోన్లో బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వరద ప్రాంతాలకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు ప్రారంభించింది. చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు రేపు జిల్లాలోని పలు విద్యా సంస్థలు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించింది. రాత్రంతా పడ్డదన్నప్పుడే ఇంత ముందు ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు అన్నీ చూడలేరు కావచ్చు. పెద్ద కారే కియా కారు. అరే నా చేతులు పట్టుకోయిందా అది మంచిగా నేను వీడియో ఇస్తాను.